నా పేరు శంకర్ యాదవ్. మన రాజన్న దగ్గరకి దర్శనానికి వచ్చినామండి. ఇక్కడ వస్తే ఇక్కడ కొద్దిగా కూడా మెయింటెనెన్స్ లేదండి. వచ్చిన భక్తులకు ఇక్కడ 4 లైన్లు ఒకటే దగ్గర పెట్టేశారు. పెట్టేసి అక్కడ ఇప్పటికి గంటన్నర పిల్లలతో సహా అందరూ ఏడుస్తున్నారు. మెయింటెనెన్స్ లేకపోవడం, ఒక పోలీసు కానీ అక్కడ లేరు. అక్కడ నేను లోపల ఒక అతన్ని అడిగితే అతను అంటుండు మా దగ్గర స్టాప్ లేదంటారు. ఈ దేవాదాయ శాఖకు ధర్మాదాయ శాఖకు మనం డబ్బులు ఇచ్చి మనం వచ్చి ఈరోజు మనకు దేవుడు దర్శనం అయితే లేడు. ఇంకోటి రాంగ్ రూట్లో వస్తున్నాండి. మనం బయటికి వెళ్తామా, బయటికి వెళ్ళే కాడికి వెళ్ళి వచ్చేసి ఈ స్టాపే పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఒక 4 ఐదు తీసుకొచ్చి డైరెక్ట్ గర్భగులే తీసుకోవచ్చు. గర్భగులే తీసుకుపోయి వచ్చిన భక్తులకు ఆ దేవుడు అసలు దర్శనం కాకుండా చేస్తారు. మొత్తం వాళ్ళే అడ్డం ఉంటారు. లోపల శివలింగం కాడికి పోతారు, వాళ్ళే ఉంటారు. దానివల్ల ఒక్కరికి కూడా భక్తులకు అవుతుందండి. ఇక్కడ ఫైర్ అవైల్ జరుగుతుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ అయితే శూన్యం. మనం అన్నది ఎందుకంటే చెప్పాలి, మేమేమో వచ్చేదాన్ని దూరంకి వెళ్ళి దేవుని చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతారో ఒకసారి చూడండి. మీరు ఒకసారి ఇప్పుడు ఇదే మీరు ఏ ఛానల్, నాకు ఇప్పుడు ఏ ఛానల్, యోయో టీవీ నేను చెప్తున్నాను. ఒకసారి మీరు అక్కడ పోయి మళ్ళీ చూడండి. నేను లోపల గట్టిగా మొత్తుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్కరిని బయటకు పంపుతారు. లేదు కానీ ఇప్పుడు ఒక 2 గంటల నుంచి 3 గంటలు చిన్నపిల్లలతో సహా అందరూ ఏడుస్తున్నారండి. ఒక నిమిషం, మామూలుగా ఇప్పుడు రష్ ఎక్కువ ఉంది కదా, టైం జనరల్గా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, నేను దానికి ఏమంటాను, మేము వచ్చిన వాళ్ళము ఇంకా అర్ధగంట సేపు ఆగని కూడా ఓకే. కానీ వీళ్ళు ఒక్కొక్కసారి 5 మంది 6 మంది గేట్కి వెళ్ళి తీసుకొచ్చి ఇంకోటి ఒక టికెట్ లైన్కి వెళ్ళి వస్తే పద్ధతి. నేను కాదట్లేదు, టికెట్ తీసుకుని వచ్చిన వాళ్ళు రానియండి, వాళ్ళకు మంచి దర్శనం ఇవ్వండి, తప్పట్లేదు. కానీ వీళ్ళు ఇక్కడికి వెళ్ళి గేట్లకి వెళ్ళి తీసుకొని వచ్చి ఒక 5 మంది 6 మందిని తీసుకొస్తారు. నిమిషానికి ఒక్కరు లెక్కగా ఒకరు లాస్ట్ పోలీసు వాళ్ళు కూడా తీసుకొస్తారు. పోలీసు వాళ్ళు తీసుకొస్తారు. నేను అడిగితే సప్లై అసలేదు. టెంపుల్ ఎంప్లాయీస్ కూడా తీసుకొస్తారు. లోపల తీసుకొస్తారు. ఇంకోటి తీసుకొచ్చి డైరెక్ట్ మన శివలింగం అడ్డం ఉంటారు. అక్కడికి వెళ్ళి మేము ఎంట్రన్స్కి వెళ్ళి వస్తున్నాం కదా, ఒక భక్తుని ఇంత దూరంకి వెళ్ళి వచ్చి దేవుడు చూడడానికి కారణం ఏంది? మేము దేవుడు కూడా ఇంత దూరం వచ్చేందుకు ఇక్కడ మెయింటెనెన్స్ అనేది వేస్ట్. మీరు ఒక్కసారి చూడండి. అదేవిధంగా ఈ మెట్ల దారిని వస్తుంటే మెట్ల దారిని మొత్తం షీట్లు పెట్టేసి మన మెట్లు మీరు దేవుని చూసుడు 1-2 సెకండ్లు చూసే టైం ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు అడ్డం ఉంటారు. ఇక్కడికి వెళ్ళి బయటకు ఉంటారు. అంతే. ఇప్పుడు వచ్చిన భక్తులు ఒక్కసారి మీరు ఏమంటారు, ఇదే విధంగా అయితే లైన్లో పడతాం. లైన్లో వచ్చి చూడండి ఒకసారి. మీరు ఒకసారి చూడండి ఎంతమంది పిల్లలతో సహా ఎంతమంది ఏడుస్తున్నాయి కదా. వాళ్ళు ఎంత తిట్టడం లేదు. మెయింటెనెన్స్ మాత్రం లేదు. ఎక్కడి నుంచి వచ్చి మేము వచ్చింది రామంతపురికి వెళ్ళండి. రామంతపురికి వెళ్ళి మేము కూడా ఎన్నో గుళ్ళు పోయినా. నేను లేదన్నా ఈ నెలలో ఒక 30 గుళ్ళు 7 రాష్ట్రాలు తిన్నాం. మాకు ఎక్కడ ఇంత ప్రాబ్లం లేదు. కేవలం మన తెలంగాణలోనే ఈ ఇంకోటి వేరే దిక్కు దర్శనాలకు టికెట్ కూడా ఉండదు. మన దగ్గర టికెట్లు పెడతాము, ఉండిలో డబ్బులు వేస్తాం, అన్నీ చేసి వీళ్ళకి ఎంప్లాయీలకు జీతం ఇచ్చి ఈరోజు దేవుని దర్శనం చేసుకుంటూ పోతాం. అదండి మేము మొత్తానికి ఫైనల్గా ఏం చెప్పాలండి? ఫైనల్గా అంటే ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. ఈ ఉన్న స్టాఫ్ని తీసేస్తారా, లేకపోతే ఇంకొని కొత్త పెట్టుకుంటారా? ఇది 10 మందికి షేర్ చేసి కూడా మరి పంపితే ఏదన్నా ఒకటి దీనిపైన చర్య తీసుకొని సామాన్య భక్తులకు మంచి దర్శనం కావాలనేది నా యొక్క కోరిక.